హాయ్ అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. వంశీ బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ వెల్కమ్ అన్న. ఏం లేదన్న, ఈరోజు చెప్పే బిజినెస్ ఐడియాతో మీకు చాలా త్వరగా డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న. ఆ బిజినెస్ ఏం లేదన్న, జ్యూస్ ప్యాంట్ బిజినెస్ అన్న. ఇది ఫ్రూట్స్ జ్యూస్ ప్యాంట్ బిజినెస్ అన్న. వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు, ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఏం లేదన్న, ఈ బిజినెస్ హాస్పిటల్కు జిమ్ సెంటర్కి మధ్యలో పెట్టుకుంటే మీకు చాలా మంచిగా గిరాకీ ఉంటుంది అన్న. లేదంటే జిమ్ సెంటర్ దగ్గర పెట్టుకున్న ఎక్కువ గిరాకీ అవుతుంది అన్న. అయితే ఏం లేదన్న, ఇప్పుడు మనము ఈ బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ మంచిగా ఒక సెటర్ కిరాయి చేసుకుంటే సెటర్కి ₹1,00,000 అడ్వాన్స్ పెట్టినామనుకో, ఒక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్. అది మనకు ఫ్రిడ్జ్, మన ఫ్రూట్స్, ఆ మిక్సీ జాడి, ఆ చిల్ల ఐటమ్స్ ₹1,00,000 అవుతాయి అన్న. మనకు మొత్తం ఓవరాల్గా 2,00,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే మనము ఒక జ్యూస్ గ్లాస్ వచ్చేసి జిమ్ సెంటర్ ముందర అయినా మనం ఒక జ్యూస్ గ్లాస్ వచ్చి ఒక ₹50 అమ్మినవుతా. రోజుకు ఒక 100 గ్లాసులు అమ్మినామనుకో అన్న, ఒక 5,000 వస్తాయన్న మనకు ప్రాఫిట్. 5,000 మనకు వస్తే అలా ₹25 లేదంటే ₹20 అవుతాయి అన్న. మనకు ₹20 ఏంది ఫ్రూట్స్ ఖర్చు అదొకటి తీసేసినా కూడా మనకు డైలీ ఒక 3,000 మిగులుతాయి అన్న. డైలీ 3,000 లెక్కేసుకున్నా కూడా మనకు నెలకు 90,000 అవుతాయి అన్న. 90,000 ఈజీగా మంచిగా ఈ చిన్న బిజినెస్తో మంచిగా ఎంత లేదనుకున్నా 90,000 ఇంకెక్కువనే అవుతాయి. కానీ అంటే 90,000 దాకా సంపాదించుకోవచ్చు. మనము 100 గ్లాసుల దాకా ఇంకా ఎక్కువ గ్లాసులు అమ్ముకున్నాం అనుకో అన్న, మనం ఎన్ని గ్లాసులు జ్యూస్ అమ్ముకుంటే మనకు అంత లాభాలు వస్తాయన్న. అయితే ఈ బిజినెస్లో పెద్దగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలని ఏం లేదన్న. ఇప్పుడు మనం ఇలా రెంట్కి ఎక్కువ అవుతున్నాయి అన్న. రెంట్ ఆ ఏరియాని బట్టి ఉంటుంది అన్న. ఒక దగ్గర తక్కువ ఉంటుంది, ఒకరు ఎక్కువ ఉంటుంది. మీరు ఇది తప్పకుండా జిమ్ సెంటర్ ముందర పెట్టిననుకో 100% ఖచ్చితంగా మంచిగా క్లిక్ కావచ్చు ఈ బిజినెస్తోని. లేదంటే హాస్పిటల్ దగ్గర పెట్టినా మంచిగా క్లిక్ కావచ్చు. అయితే ఈ బిజినెస్కు పర్మిషన్స్ కానీ అవన్నీ ఉంటాయన్న. పర్మిషన్ కూడా పెద్దగా ఏం లేదు, జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకున్నా సరిపోతుందన్న. అయితే ఇందులో వచ్చేసి మనము ఫ్రెష్గా ఫ్రూట్స్ ఫ్రెష్గా వాడాలన్న. ఇప్పుడు మనము కొంచెం అటు ఇటు వాడినా కూడా మన కస్టమర్లు ఇబ్బంది పడతారు. మనం ఎప్పుడైనా మార్కెట్లో నిలబడాలంటే మనము ₹10 తక్కువ వచ్చినా సరే కానీ మనం ఫ్రెష్గా అందించినాం అనుకో, మనకు కస్టమర్లు పెరుగుతారు. కస్టమర్లు పెరిగినా కొద్దీ మనకు సేల్స్ పెరుగుతాయి. సేల్స్ పెరిగినప్పుడు లాభాలు ఆటోమేటిక్గా వస్తాయన్న. మీరు ఫ్రెష్గా పెట్టినాం అనుకో అన్న, ఇప్పుడు నార్మల్గా 100 అమ్మేటి 150 కూడా అమ్ముతారన్న మీరు ఫ్రెష్ ఫ్రూట్స్ వాడితే. అయితే ఈ బిజినెస్తో ఎంత లేదనుకున్న ₹1,00,000 సంపాదించు అన్న. ఇలా పెద్దగా పెట్టుబడి పెట్టేది కూడా ఏం లేదన్న. మీరు మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేదంటే ఇలా షాపు రెంట్ కానే పెట్టుడు అవుతుంది. ఒక దగ్గర 50 ఉంటుంది, ఒక దగ్గర 1,00,000 ఉంటుంది. ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా డైరెక్ట్ 1 మంత్ 2 మంత్స్ ఇవ్వగానే అంటే ఒక 1 మంత్కు ఒక 10,000 కిరాయి అనుకున్నా, మీరు ఒక 20,000 పెట్టినా వాళ్ళు ఇస్తారు. అయితే ఏం లేదన్న, ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు అయితే 20,000 పెట్టినా ఇస్తారు. మనం ఎంత లేదనుకున్నా సరే కొంచెం అటు ఇటు కానీ మనం ఒక 2,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టినా నెలకు ₹1,00,000 దాకా సంపాదించుకోవచ్చు. ఇది మంచి బిజినెస్ ఐడియా. మీకు ఎవరికైనా నచ్చితే బిజినెస్ చేయండి అన్న. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అన్న అందరికీ. హాయ్ అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. వంశీ బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ వెల్కమ్ అన్న. ఏం లేదన్న, ఈరోజు చెప్పే బిజినెస్ ఐడియాతో మీకు చాలా త్వరగా డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న. ఆ బిజినెస్ ఏం లేదన్న, జ్యూస్ ప్యాంట్ బిజినెస్ అన్న. ఇది ఫ్రూట్స్ జ్యూస్ ప్యాంట్ బిజినెస్ అన్న. వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు, ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఏం లేదన్న, ఈ బిజినెస్ హాస్పిటల్కు జిమ్ సెంటర్కి మధ్యలో పెట్టుకుంటే మీకు చాలా మంచిగా గిరాకీ ఉంటుంది అన్న. లేదంటే జిమ్ సెంటర్ దగ్గర పెట్టుకున్న ఎక్కువ గిరాకీ అవుతుంది అన్న. అయితే ఏం లేదన్న, ఇప్పుడు మనము ఈ బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ మంచిగా ఒక సెటర్ కిరాయి చేసుకుంటే సెటర్కి ₹1,00,000 అడ్వాన్స్ పెట్టినామనుకో, ఒక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్. అది మనకు ఫ్రిడ్జ్, మన ఫ్రూట్స్, ఆ మిక్సీ జాడి, ఆ చిల్ల ఐటమ్స్ ₹1,00,000 అవుతాయి అన్న. మనకు మొత్తం ఓవరాల్గా 2,00,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే మనము ఒక జ్యూస్ గ్లాస్ వచ్చేసి జిమ్ సెంటర్ ముందర అయినా మనం ఒక జ్యూస్ గ్లాస్ వచ్చి ఒక ₹50 అమ్మినవుతా. రోజుకు ఒక 100 గ్లాసులు అమ్మినామనుకో అన్న, ఒక 5,000 వస్తాయన్న మనకు ప్రాఫిట్. 5,000 మనకు వస్తే అలా ₹25 లేదంటే ₹20 అవుతాయి అన్న. మనకు ₹20 ఏంది ఫ్రూట్స్ ఖర్చు అదొకటి తీసేసినా కూడా మనకు డైలీ ఒక 3,000 మిగులుతాయి అన్న. డైలీ 3,000 లెక్కేసుకున్నా కూడా మనకు నెలకు 90,000 అవుతాయి అన్న. 90,000 ఈజీగా మంచిగా ఈ చిన్న బిజినెస్తో మంచిగా ఎంత లేదనుకున్నా 90,000 ఇంకెక్కువనే అవుతాయి. కానీ అంటే 90,000 దాకా సంపాదించుకోవచ్చు. మనము 100 గ్లాసుల దాకా ఇంకా ఎక్కువ గ్లాసులు అమ్ముకున్నాం అనుకో అన్న, మనం ఎన్ని గ్లాసులు జ్యూస్ అమ్ముకుంటే మనకు అంత లాభాలు వస్తాయన్న. అయితే ఈ బిజినెస్లో పెద్దగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలని ఏం లేదన్న. ఇప్పుడు మనం ఇలా రెంట్కి ఎక్కువ అవుతున్నాయి అన్న. రెంట్ ఆ ఏరియాని బట్టి ఉంటుంది అన్న. ఒక దగ్గర తక్కువ ఉంటుంది, ఒకరు ఎక్కువ ఉంటుంది. మీరు ఇది తప్పకుండా జిమ్ సెంటర్ ముందర పెట్టిననుకో 100% ఖచ్చితంగా మంచిగా క్లిక్ కావచ్చు ఈ బిజినెస్తోని. లేదంటే హాస్పిటల్ దగ్గర పెట్టినా మంచిగా క్లిక్ కావచ్చు. అయితే ఈ బిజినెస్కు పర్మిషన్స్ కానీ అవన్నీ ఉంటాయన్న. పర్మిషన్ కూడా పెద్దగా ఏం లేదు, జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకున్నా సరిపోతుందన్న. అయితే ఇందులో వచ్చేసి మనము ఫ్రెష్గా ఫ్రూట్స్ ఫ్రెష్గా వాడాలన్న. ఇప్పుడు మనము కొంచెం అటు ఇటు వాడినా కూడా మన కస్టమర్లు ఇబ్బంది పడతారు. మనం ఎప్పుడైనా మార్కెట్లో నిలబడాలంటే మనము ₹10 తక్కువ వచ్చినా సరే కానీ
మనం ఫ్రెష్గా అందించినాం అనుకో మనకు కస్టమర్లు పెరుగుతారు. కస్టమర్లు పెరిగిన కొద్దీ మనకు సేల్స్ పెరుగుతాయి. సేల్స్ పెరిగినప్పుడు లాభాలు ఆటోమేటిక్గా వస్తాయన్న. మీరు ఫ్రెష్గా పెట్టినామనుకో అన్న, ఇప్పుడు నార్మల్గా 100 అమ్మేది 150 కూడా అమ్ముతారన్న మీరు ఫ్రెష్ ఫ్రూట్స్ వాడితే. అయితే ఈ బిజినెస్‌తో ఎంత లేదనుకున్న రూ. 1,00,000 సంపాదించు అన్న. ఇందులో పెద్దగా పెట్టుబడి పెట్టేది కూడా ఏం లేదన్న. మీరు మీరు ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేదంటే ఇందులో షాపు రెంట్ కాడనే పెట్టుడు అయితుంది. ఒక దగ్గర 50 ఉంటుంది, ఒక దగ్గర 1,00,000 ఉంటుంది. ఒక దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకుండా డైరెక్ట్ 1 మంత్ 2 మంత్స్ ఇయ్యంగానే అంటే ఒక 1 మంత్‌కు ఒక 10,000 కిరాయి ఉన్నదనుకో అన్న. మీరు ఒక 20,000 పెట్టినా వాళ్ళు ఇస్తారు. అయితే ఏం లేదన్న, ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళైతే 20,000 పెట్టినా ఇస్తారు. మనం ఎంత లేదనుకో సరే కొంచెం అటు ఇటు గానే మనం ఒక 2,00,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినా నెలకు రూ. 1,00,000 దాకా సంపాదించుకోవచ్చు. ఇది మంచి బిజినెస్ ఐడియా. మీకు ఎవరికైనా నచ్చితే బిజినెస్ చేయండి అన్న. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అన్న అందరికీ.